మనం అంటే చాలా బేసిక్స్ నుంచి వచ్చాం ఈ స్టేజ్‌కి. అంటే మీరు ఎన్నో చూసొచ్చుంటారు. లైక్ ఇప్పుడు మీకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది. పీపుల్ లవ్ టు సీ యూ మోర్ ఆన్ స్క్రీన్. సో మీరిప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? లైక్ యూ ఆర్ నౌ లైక్ ఫేస్ ఆఫ్ మెనీ పీపుల్ లైక్ సో ఆ స్టేటస్‌ని బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్డ్‌గా, గ్రౌండెడ్‌గా ఉండాలి. సో దీనికోసం అసలు మీరేం చేశారు? హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ పాజిటివ్ అండ్ గ్రౌండెడ్ నేను ఆల్వేస్? చాలా గ్రౌండెడ్ అండి లైఫ్‌లో కూడా. నాకు చాలా సార్లు నా కోస్టార్స్ చెప్పారు, "నువ్వెందుకు యూ డోంట్ బిహేవ్ లైక్ ఎ స్టార్" అని చెప్పారు. బట్ నాకేంటంటే లైఫ్‌లో ఐ హావ్ నెవర్ ట్రీటెడ్ మై సెల్ఫ్ లైక్ ఎ స్టార్. అంటే నాకు కూడా తెలియదు నాకు ఫ్యాన్స్ ఉన్నారా అని. నాకు కూడా చాలా సార్లు నేను అడిగాను నాతో. అండ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇఫ్ దేర్ ఆర్, బికాజ్ యాజ్ అన్ యాక్టర్ దట్స్ వాట్ యూ వాంట్. బట్ ఐ మీన్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఫ్యాన్స్ ఐ హ్యావ్. అండ్ బ్యాలెన్సింగ్ అంటే నేను ఎప్పుడూ నా కెరియర్ గురించి అనుకోలేదు అండ్ ప్లాన్ చేయలేదు దట్ నాకు ఈ సినిమా చేయాలి, నాకు టాలీవుడ్ చేయాలి, ఆ తర్వాత కాలీవుడ్కి వెళ్తాను, ఆ తర్వాత హిందీలో వెళ్తాను. నేను ఎప్పుడూ డిసైడ్ చేయలేదు. అండ్ ఐ థింక్ దట్స్ వై నాకు డెస్టినీ మీద లేదా దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. బికాజ్ ఐ థింక్ దట్ ఐ యామ్ వేర్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ప్లాన్స్. సో ఐ జస్ట్ లివ్ ఇన్ సరెండర్ అంతే. వావ్! వావ్! అమేజింగ్ వర్డ్స్. అమేజింగ్ అంటే అమేజింగ్. అసలు మీరు ఎలాంటి థింగ్స్‌ని లైఫ్‌లో ఫేస్ చేస్తుంటే ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్‌ని అర్థం చేసుకున్నారు అసలు. రియల్లీ వి షుడ్ లైక్ సరెండర్ అవర్ సెల్ఫ్. దెన్ వి ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అంటారు. యాహ్! సో మీరు బాగా పూజలు చేయడం గాని, ఫాస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటారా? నేను ఫాస్టింగ్ చేయను. బట్ నేను పూజలు చేస్తున్నాను ప్రతిరోజు. లైక్ లైట్ అ దియా ఇన్ మై వ్యానిటీ. నా దగ్గర ఒక చిన్న బాక్స్ ఉంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్టే పాజిటివ్, బికాజ్ ఐఎమ్ క్లోజ్ టు గాడ్. అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్ దట్ ఐమ్ గాడ్స్ చైల్డ్ అండి. అది వెరీ అడ్మైరింగ్. ఐఎమ్ వెరీ మచ్ అడ్మైరింగ్ అండి. నీడ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. సో నీరజ గారితో వర్క్ చేయడం అసలు ఎలా అనిపించింది? తన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది మీకు? సో నీరజ గురించి నాకు అప్పుడు తెలుసు, ఓకే స్టైలిస్ట్ ఉంది, చాలా క్రియేటివ్ అమ్మాయి. కానీ ఆ డైరెక్టర్ యాంగిల్ కూడా ఉందని నాకు సెట్స్లో తెలిసింది. దట్ ఐ వాజ్ లైక్, ఓ నీలో ఒక డైరెక్టర్ కూడా ఉందా అని. బికాజ్ obviously we'll think no if she'll be able to direct it that way, but చాలా బాగా చేసింది, చాలా డిసిప్లిన్గా, చాలా. అండ్ తనని అడుగునప్పుడు షీ సెడ్ దట్ తెలుసు కదా ఈజ్ మై బేబీ చాలా సార్లు చెప్తుంది. అండ్ ఐ థింక్ దట్స్ వై షీ ఈజ్ రియలీ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టారు దట్ ఓ ఇది లేడీ డైరెక్టర్ చేసిందా ఇది, బికాస్ దే లైక్ ది అవుట్పుట్. ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ స్టార్ట్ ఫర్ అవర్ ఫిల్మ్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్. ఒక ఫెమినిన్ ఎనర్జీ ఇప్పుడు స్టోరీస్లో కావాలి. ఎందుకంటే ఐ థింక్ ద ఫీమేల్ వ్యూ పాయింట్ ఆఫ్ స్టోరీస్ ఇస్ మిస్సింగ్. అందుకే వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్. అండ్ షీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ చాలా సీన్స్లో తను కూడా చాలా ఎమోషనల్ అయ్యేది. So I really liked working with her.